విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పండించిన తెల్ల బంగారం ఈసారి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన అకాల వర్షాలతో దిగుబడులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పత్తికి ధర లేక సిసిసిఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు రైతుల కష్టాలను సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు తమ గోడును పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు పత్తి భారీగా తరలిస్తున్నారు రైతులు. సిసిసిఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తక్కువ ధరకే పత్తిని అమ్ముకుంటున్నారు. గత సీజన్ కంటే ఈ సీజన్లో పత్తి పంట దిగుబడి భారీగా తగ్గింది. గతంలో ఎకరానికి 10 క్వింటాల పత్తిని పండిస్తే ఈసారి కాలం కన్నెర చేయడంతో ఎకరానికి 5 ఎకరాల పంట కూడా పండలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కూలీలు వారికి ఇవ్వాల్సిన డబ్బు అడుగుతుండడం, దీపావళి పండుగ ఉండటంతో చేసేదేమీ లేక తక్కువ ధరకే పత్తిని అమ్ముకుంటున్నారు రైతులు. పత్తి వేస్తే అలా వర్షాకారంగా చాలా నష్టపోయినా. కైకిలి కూలి 30 ఎకరా ఒక మనిషికి 300 చొప్పున అయినాయి కూళ్ళు. దాదాపు రోజుకు వచ్చిన సాయంత్రం 6ంటికి కైకిలోళ్ళు వస్తే మళ్ళీ 12:30 వరకు వెళ్ళిపోతున్నారు.